చూసినాడు. సామాన్ లోపల బెటరా. ఇదేనమ్మా. ఎక్కడ తెచ్చాడు నాయుడు గారు? రేవు దగ్గర కూడా వచ్చి చావలేదు. ఎక్కడ తెచ్చినట్టు? రే నాయుడు, నాయుడు. అయ్యగారు ఏంట్రా? గడ్డి మామూలు పెట్ట దూరింది అయ్యగారు. వెనకమాల పుంజు కూడా దూరింది కదా. మీ అమ్మ కడుపులు బంగారం గాను. పెళ్ళి 2 ఏళ్ళైనా కానీ ఇంకా ఇట్లా పట్టపగలు గడ్డి బాగుచాడు బాగోతాలేట్రా. రై నువ్వు సామాన్ అదేరా మీ గది. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మాయి లక్ష్మి, ఈ వ్రతం పూర్తయ్యే వరకు అబ్బాయిని ఒంటి మీద చెయ్యి వేయి నీకు, సరేనా? బెడ్రూమ్ బయట ఫిర్యాదులు పెట్టేంటి? ఈ ఎంట పుట్టి పెరిగినోడివి ఎప్పుడు ఈ ప్రశ్న ఇలా ఇప్పుడు అడుగుతున్నావు. అవునులే, నీకు పెళ్ళయిందిగా. దీనికి ఒక చిన్న చరిత్ర ఉందిరా మనవడా. మాకు పెళ్ళైన కొత్తలో మేము వెంటనే వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో మీ బామ్మ పద్ధతులు కొన్ని నాకు నచ్చేవి కాదు. ఎప్పుడు చూడు ఎర్ర చెరే కట్టేది. నాకేమో ఎరుపంటే చికాకు. ఆ విషయం ఈవిడి గారికి సూటిగా చెబితే ఎక్కడ వచ్చుకుంటుందో అని ఈ కంప్లైంట్ బాక్స్ పెట్టి నాకు ఎరుపంటే చికాకు, దయచేసి ఎర్ర చీర కట్టవద్దు అని రాజు పెట్టా. అంతే, అది చదువుకుంది. అప్పటి నుంచి ఇది ఎంతవరకు ఎర్రచీర కట్టనే కట్టలేదురా. నాకేం తెలుసు ఈ ముసలాడికి ఎర్రచీర అంటే ఇష్టం లేదని. అప్పట్లో ఎర్ర జెండా వేసుకుని తెగ తిరిగేవాడు. ఎరుపంటే ఇష్టం కాబోలని ఈ ఎర్రచీర కట్టేదాన్ని. మరి బామ్మ, నువ్వెప్పుడు తాతయ్య మీద కంప్లైంట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? మీ తాతయ్య చుట్ట తాగి పడగదిలోకి వచ్చేవాడు. ఆ వాసన వస్తే కడుపులో దేవినట్టు అయ్యేది. వెంటనే కంప్లైంట్ రాసా, చుట్ట కాలిస్తే పుట్టింటికి వెళ్ళిపోతాను అని. అంతే, చుట్ట మానేశాడు. మరి ఇప్పుడేం కంప్లైంట్స్ లేవా బామ్మ? ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఏం కంప్లైంట్స్ రాస్తారో చూడాలి.